నా పేరు రామశర్మ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నక్షా కార్డ్ అన్నది స్టార్ట్ చేసింది. నక్షా కార్డ్ అంటే ఏంటి? ఈ నక్షా కార్డులో ఓనర్షిప్ ఉంటుంది. ఓపెన్ ప్లాట్ కానీ, ఫ్లాట్ కానీ, ఇల్లు కానీ, షాపు కానీ ఇందులో ఉంటుంది. ఇది ఫస్ట్ ఇనీషియల్గా మహారాష్ట్రలో స్టార్ట్ చేశారు, అక్కడ సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ నక్షా కార్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి స్టార్ట్ చేయబోతోంది. దీనివల్ల ఫలితాలు చాలా ఉంటాయి. ఇప్పుడు మనం రేషన్ కార్డు ఎలా తీసుకుంటున్నామో, ఎల్సిటీ కార్డు ఎలా తీసుకుంటున్నామో అదేవిధంగా రక్షా కార్డు కూడా ఇవ్వబోతున్నారు. ఆధార్ కార్డు ఎలాగా ఉంది అదే విధంగా ఉండబోతోంది అని అంటున్నారు. ఈ నక్షా కార్డు వల్ల ఒక్క కార్డులో ఇన్ని ఉంటాయి. ఆ ఇల్లు కానీ, ఓపెన్ ప్లాట్ కానీ, ఓనర్షిప్ పర్టికులర్స్, అతని పేరు, తండ్రి పేరు, ఆయన వయస్సు, ఏ ఉద్యోగం చేస్తాడు, ఎక్కడుంటాడు, అడ్రస్సు, ఈమెయిలు, మొబైల్ ఫోన్ నెంబరు ఇన్ని ఉంటాయి ఇందులో. ఒక్క నిమిషంలో ఆ ఫ్లాట్ కానీ, ప్లాట్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఓనర్ ఎవరో తెలుసుకోవచ్చు. ఇది చాలా చక్కటి ప్లాను. మహారాష్ట్రలో ఇది సక్సెస్ అయ్యింది నక్షా ప్లాను. అదేవిధంగా ఆ లైన్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి స్టార్ట్ చేయబోతోంది. ఇది వేరే రాష్ట్రాల్లో కూడా చేస్తే బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నారు. తెలంగాణలో కూడా ఇటువంటి నక్షా కార్డు ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది. గొడవలు ఉండవు, అందరికీ అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో నక్షా కార్డు ఏ విధంగా స్టార్ట్ చేయబోతున్నారో తెలంగాణలో కూడా అదే విధంగా తయారు చేస్తే చాలా బాగుంటుంది, బెనిఫిట్గా ఉంటుంది ప్రజానికానికి అని అందరూ అనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఆ నక్షా కార్డు ఎలా ఉంటుందో మనం కూడా అలా తయారు చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుంది, ప్రజలు చాలా సుఖంగా ఉంటారు అని అందరూ అనుకుంటున్నారు.